నమస్తే ఆల్. నేను మీ దేవ్. నేనైతే ఖతార్ దేశంలో ఉంటాను. 'పెద్ది' సినిమా ఎలా ఉంది? నిజంగా చెప్తున్నా, నేను ఏమైతే ఎక్స్‌పెక్ట్ పెట్టుకొని పోయిన సినిమాకి అట్లనే ఉంది సినిమా. ఎక్కువ లేదు, తక్కువ లేదన్నమాట. సో, ఎట్లుంది ఏం కథ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందైతే ఒక లైక్ చేయండి. పొద్దున్న నేను మార్నింగ్ షో వెళ్ళిన ఖతార్‌లో ఏషియన్ థియేటర్స్ సనియాలో. సో, రష్ కూడా ఫుల్‌గానే ఉంది. బాగానే ఉన్నారు. పబ్లిక్ అయితే ఫుల్ హౌస్‌ఫుల్ ఉంది. ఫుల్ జోష్‌తోనైతుంది థియేటరు. మొత్తం ఈలలు, గోలలు సేమ్ మన ఇంటికాడ లెక్కనే అనిపించింది. పెద్ది కథ వచ్చేసి ఏందంటే, విజయనగరంలో ఒక చిన్న మారుమూల పల్లెటూరులో స్టార్ట్ అయితదనమాట. ఆ ఊర్లో ఏం ఆగయి, బస్సులు ఆగాయి, ట్రైన్‌లు ఆగాయి. అసలు ఆ ఊర్లో ఓటు హక్కు ఉండదు. ఏముండదు. ఒక కుగ్రామం అన్నమాట. అక్కడనే ఉంటాడు మన పెద్ది. సో, దాని గురించి మన జగపతి బాబు గారి క్యారెక్టర్ అయితే ఎక్కువ పోరాడుతా ఉంటది. మా ఊరికి ఇవి గావాలి, అవి గావాలి అని చెప్పేసి. ఇట్లా కథ నడుస్తదన్నమాట. ఆయన సడెన్‌గా చనిపోతాడు. సో, అప్పుడు పెద్ది ఎంటర్ అయ్యి ఆ ఊరి కోసం ఏం చేసిండు, ఏం చేస్తాడు అనేదే ఈ కథ అన్నమాట. సో, ఇంటర్వెల్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసరికి ఇదంతా జరిగిపోతదన్నమాట. అందులో మనకి 'జాన్వీ కపూర్' గారు ఉన్నారు కదా హీరోయిన్. ఆమె అసలు ఎందుకు ఆ సినిమాలో అంటే జస్ట్ గ్లామర్ రోల్ కోసం పెట్టినట్టే ఉంది తప్ప ఇంకేమీ లేదు. అండ్ బట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనేది మన 'ఏఆర్ రెహమాన్' గారు మామూలుగా కొట్టలేడు. నిజానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనేది సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయింది. అట్లనే 'రామ్ చరణ్' గారి యాక్టింగ్ అందరూ ఏమంటారు, ఈ సినిమాకి నేషనల్ అవార్డే వస్తది అని. బట్ 'రామ్ చరణ్' గారికి ఆల్రెడీ నేషనల్ అవార్డు రంగస్థలంలోనే ఇవ్వాలి. అంత గొప్పగా యాక్ట్ చేసిండు. అందులోనే ఇయ్యలేడు. ఈళ్ళు ఎట్లా ఇస్తారు? ఇయ్యరు నాకు తెలిసి. అంటే 'రామ్ చరణ్' గారు చాలా అద్భుతంగా నటించిండు. బట్ రంగస్థలం అంత కాదు కదా! రంగస్థలంలో ఎంత గొప్పగా నటించిండు. అందులోనే రాలేదు నేషనల్ అవార్డ్. ఇందులో ఎట్లా వస్తది? అని నా క్వెషన్ అన్నమాట. మేబీ వస్తే వస్తది కావచ్చు. మీరు ఒకవేళ సినిమా చూస్తే మీరు కూడా కామెంట్ చేయండి. ఇంటర్వెల్ ముందే మనకిప్పుడు 'శివరాజ్ కుమార్' గారు ఉన్నారు కదా! కన్నడ యాక్టర్. ఆయన గురువు అన్నమాట. స్పెషల్‌గా ఇందులో విలన్ అంటూ ఎవరు లేరు. మనకి స్పెషల్‌గా అంటే పెద్ద విలన్ అంటూ ఎవరు లేరు. కథనే విలన్ అన్నమాట. యాక్చువల్‌గా ఈ సినిమాలో 'రామ్ చరణ్' గారు ఫస్ట్ క్రికెట్ ఆడతారు. ఆ జోనర్‌లో ఎళ్తదేమో అని అనుకుంటాం. బట్ ఫైనల్లీ కుస్తీ పోటీల్లో అయితే నేషనల్స్‌కెళ్ళి అంటే ఇంకా నేను కథ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్‌కి ఏం జరుగుతదో అసలు లాస్ట్ ఒక 20 మినిట్స్ ముందు 'రామ్ చరణ్' గారు తీసుకునే అంటే పెద్ది తీసుకునే డెసిషన్ కావచ్చు. కొన్ని సందర్భాల్లో హీరో చేసిన యాక్టింగ్‌కి నిజంగా అంటే కళ్ళ నీళ్లొస్తాయన్నమాట. ఓకే. అవి ఎమోషనల్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయినాయి. ఎస్పెషల్‌గా మనకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగుందన్నమాట. 'ఏఆర్ రెహమాన్' గారు ఇదొకటి బాగా కొట్టిండు. బట్ పాటలు కూడా సింక్ లేకుండా వస్తాయి. అంటే ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ఇది 'జింగిరి జింగిరి' సాంగ్ అసలు ఎందుకొస్తదో తెలది. అండ్ అట్లనే సెకండ్ హాఫ్‌లో వచ్చే ఇప్పుడు 'శృతి హాసన్' గారితో వీళ్ళిద్దరితో వచ్చిన ఐటెమ్ సాంగ్ ఉంది కదా! అది కూడా ఎందుకొస్తదో తెలదు. అంటే కథకు కథలో దాన్ని ఇట్లా చొప్పించిండ్రు. అంటే కథకు సంబంధం లేకుండా ఈ 2 పాటలున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం. అట్లనే మన 'రామ్ చరణ్' గారి యాక్టింగ్ కంప్లీట్‌గా ఈ సినిమాకి వన్ ఆఫ్ ద పిల్లర్ అంటే 4 పిల్లర్స్‌లో 'రామ్ చరణ్' గారే 2 పిల్లర్స్. అంత బాగా యాక్ట్ చేసిండ్రు. నిజంగా 'రామ్ చరణ్' గ్రేట్ అంటే గ్రేట్ అన్నమాట ఈ సినిమాతోటి. అట్లనే ప్రతి పాత్ర ఇందులో అంటే ఫస్ట్ హాఫ్‌లో చాలా పాత్రలు కనిపిస్తాయి. సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి అన్ని పాత్రలు ఎలివేట్ అయిపోతాయన్నమాట. ఓన్లీ 'రామ్ చరణ్' గారే కనిపిస్తారు. అంత బావుంటది. సినిమా కంపల్సరీ ప్రతి ఒక్కరు ఎళ్లి ఫ్యామిలీతోని 100% చూడొచ్చు అన్నమాట. చూడని కూడని సినిమా ఏం గాదు. బ్లాక్ బస్టరు అంటే మేబీ మంచి కలెక్షన్‌లయితే రాబడతది. మంచి మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే మన డైరెక్టర్ గారు చొప్పించిండు. ఏ ఒక్కటి క్లిక్ అయినా సరే సినిమా హిట్ అయితదన్నట్టుగా చాలా రకాల ఎలిమెంట్స్ అయితే దీంట్లో పెట్టిండు. సో, ప్రేక్షకుడైతే డిసప్పాయింట్ కాడన్నమాట. మీరేవో ఎక్స్‌పెక్టేషన్స్‌తోని పెట్టుకొని పోతే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయితారేమో తప్ప ఫ్రెష్‌గా అంటే ఒక పెద్ద సినిమాకెళ్తున్నామని ఎళ్తే డిసప్పాయింట్ గారు బావుంటది. ఈవెన్ మీరు 'దంగల్' గాని అట్లాంటి సినిమాలు చూడలేరనుకోండి. చూడకపోతే మాత్రం ఈ సినిమా చాలా మీకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌నిస్తది. అవి చూసినోళ్ళకి కొంచెం నార్మల్‌గానే అనిపిస్తది. బట్ అవి చూడనోళ్ళకి మాత్రం కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. సినిమా ఓవరాల్‌గా ఫ్యామిలీ అందరెళ్లి చూడొచ్చు. చాలా బాగుంది అని నేననుకుంటున్నా. ఇది నా ఒపీనియన్. సో, మీరు గూడా సినిమా చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. అట్లనే కొత్తగా సినిమాలకు ఎళ్తా అనుకునేటోళ్ళు గూడా హ్యాపీ ఎళ్ళిపోవచ్చు. ఏ టెన్షన్ లేదు. ఖతర్‌లో మాత్రం ఏషియన్‌లో మనకి ఉంది. ఆహ్, అంటే స్క్రీనర్ అని ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతాయి. సో, 20 క్యూఆర్ టికెట్ రేటు. సో, ఖతర్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడెళ్లి చూడండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ దేవ్. వీడియో నచ్చితే ఒక లైక్, ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అట్లనే మన వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానెల్‌ని మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ దేవ్. జై హింద్.